ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రూత్స్. ఈ రోజు మన వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్లు ఎలా వర్క్ చేస్తాయి, స్టాక్ మార్కెట్ లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి మరియు కంపెనీస్ కి మధ్య ఉండే మీడియేటర్ ని స్టాక్ మార్కెట్ అంటారు. మీరు ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు షేర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. షేర్స్ అంటే మీరు కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ దగ్గర సరిపడా పెట్టుబడి లేనప్పుడు మీరు బ్యాంక్ ను ఆశ్రయిస్తారు. బ్యాంక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ని ఛార్జ్ చేసి మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయకుండా మీ కంపెనీని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన పెట్టుబడిని ఇన్వెస్టర్స్ రూపంలో పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దానికి 40 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ నా దగ్గర 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా 30 లక్షల కోసం నా కంపెనీని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకుంటాను. అప్పుడు నా కంపెనీ యొక్క మోడల్ నచ్చిన ఇన్వెస్టర్స్ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మనం మార్కెట్ ద్వారా ఆ 30 లక్షలని ఎలా పొందుతామంటే, ఆ 30 లక్షల రూపాయలను 10 రూపాయల షేర్ ప్రైస్ తో 3 లక్షల షేర్లుగా విడదీస్తారు. స్టాక్ మార్కెట్ లో మన కంపెనీ మోడల్ నచ్చిన ఇన్వెస్టర్స్ కావాల్సిన షేర్లను బై చేసుకుంటారు. ఫ్యూచర్ లో మన కంపెనీ బాగా గ్రో అయ్యి ప్రాఫిట్ సంపాదించిన ఆ ప్రాఫిట్ ని ఇన్వెస్టర్స్ కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. మరి అయితే ఇన్వెస్టర్స్ మనీ ఎలా పొందుతారు అనుకుంటున్నారా? మనం కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు 40 లక్షలుగా ఉన్న మన కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఇప్పుడు ఒక 70 లక్షలకు వెళ్ళింది అనుకుందాం. అదే విధంగా మన కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా ఎంతో కొంత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు 10 రూపాయల షేర్ ప్రైస్ తో 1 లక్ష షేర్లని కొని ఉంటే ఇప్పుడు దాని వాల్యుయేషన్ పెరిగి 11 రూపాయలు అవుతుంది. అంటే 11 ఇంటూ ₹1,00,000 అంటే 11 లక్షలు అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఆ ₹1,00,000 ఇన్వెస్టర్స్ యొక్క ప్రాఫిట్ అవుతుంది. దీనివల్ల కంపెనీస్ ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయనక్కర్లేదు మరియు ఇన్వెస్టర్స్ కూడా లాభపడతారు. అయితే మన ఇండియాలో 2 రకాల ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దీన్ని బిఎస్సి కూడా అంటారు. రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దీన్ని ఎన్ఎస్సి అంటారు. బిఎస్సిలో 6,000 కంపెనీస్ పైగా లిస్ట్ అయి ఉన్నాయి. ఎన్ఎస్సిలో 4,000 కంపెనీస్ పైగా లిస్ట్ అయి ఉన్నాయి. బిఎస్సిలో టాప్ 50 కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ పెరుగుదలను తగ్గుదలను పాయింట్స్ రూపంలో మెజర్ చేస్తారు. ఆ పాయింట్స్ ను సెన్సెక్స్ అంటారు. అదే ఎన్ఎస్సిలో నిఫ్టీ అంటారు. దీని ద్వారా డైలీ మీకు న్యూస్ లో వచ్చే స్టాక్ మార్కెట్ న్యూస్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు కానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ముందుగా డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే మీరు బ్యాంక్ లో మనీని సేవ్ చేసుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారో, స్టాక్ మార్కెట్ లో మీరు కొన్న షేర్స్ ని భద్రపరచడానికి డీమ్యాట్ అకౌంట్ ఉపయోగపడుతుంది. మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ కావాలంటే అప్స్టాక్స్, జిరోదా వంటి బ్రోకరేజ్ కంపెనీస్ ద్వారా డీమ్యాట్ అకౌంట్ ని పొందవచ్చు. కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో దీని లింక్ ని ప్రొవైడ్ చేస్తాను. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే చాలా డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని దాన్ని లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి. దీని ద్వారా ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంది. మీరు స్టాక్స్ ని ఈ రోజు కొని ఈ రోజు అమ్ముతుంటారు. దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. దీని ద్వారా మీరు చాలా డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. మన మార్కెట్ లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ వంటివినే ఉంటారు. వీటి ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తెలియని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ రిస్క్, ఎక్కువ ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తాయో అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ.